హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు ఫ్యాషన్ వరల్డ్. ఈ వీడియో నేను శ్రీ జైన్ జ్యువెల్ పార్క్ నుంచే తీస్తున్నానండి. సో నేను ఇక్కడ రెగ్యులర్గా షాపింగ్ అయితే చేస్తూ ఉంటాను. సో అందుకు నేను వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీకు కూడా ఎవరికైనా యూస్ అవుతుందనేసి ఇక్కడ నేను నెక్లెసెస్, కంటి మోడల్స్ అండ్ లాంగ్ హారమ్స్, ఇయర్ రింగ్స్ అయితే కవర్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్క దాని మీద నేను ట్యాగ్ అయితే చూపిస్తున్నాను, ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఉంది ఏంటి అనేసి అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు. అలాగే డిజైన్స్ కూడా మనకి ఇక్కడ చాలా యూనిక్ కలెక్షన్ అయితే ఉంటుందండి. మీకు ఏ డిజైన్ నచ్చినా తెచ్చి ఇస్తే మాత్రం వాళ్ళు కంపల్సరీ ఆ మోడల్ని పర్ఫెక్ట్గా అయితే చేసి ఇస్తారనమాట మనకి. సో మీకు నచ్చినా కూడా మీరు ఇలా చేయించుకోవచ్చు. ఎన్ని గ్రామ్స్, ఎంత వెయిట్లో, ఎలాంటి డిజైన్ అనేసి ప్రతి ఒక్కటి. ఇక్కడ చూడండి, ఇది కంటి నెక్లెస్ మనకి కొంచెం హెవీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కొంచెం ట్రెడిషనల్గా ఉందన్నమాట. కుందన్స్ లాగా వచ్చేసి ఇలా చూడండి, చాలా బాగుంది కదా. వర్క్ డీటెయిలింగ్ చూడండి మీరు. అలాగే మనకి ఇక్కడ వేస్టేజ్ వచ్చేసి 8 to 12% ఉంటుందండి మ్యాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టోన్స్ అండ్ బీడ్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది మనకి బయట కంపేర్ టు అదర్ షాప్స్ అనమాట. నేను అలా కంపేర్ చేసి ఇక్కడ తీసుకుంటూ ఉంటాను అనమాట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మ్యాక్సిమం మనకి ఎక్కడైనా వేస్టేజ్ ఒక తులానికి 1 గ్రామ్ మాత్రమే వేస్టేజ్ అయితే ఉంటుందండి. బట్ కొన్ని షాప్స్లో ఏంటంటే తులానికి 2 గ్రామ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో నేను కూడా పర్సనల్గా ఫేస్ చేశాను అనమాట. నేను నక్షి మోడల్ నెక్లెస్ తీసుకున్నానండి 50 గ్రామ్స్ది. అది నాకు 22% వేస్టేజ్, అంటే నాకు తులానికి 2 గ్రామ్స్ పడిందనమాట వేస్టేజ్. సో ఇక్కడ అలా కాదనమాట, మనకి వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది. నక్షి మోడల్కైనా మన 9 to 10% వేస్టేజ్ ఉంటుంది. సో దానివల్ల మనకి తులానికి 1 గ్రామ్ వేస్టేజ్ అనేది ఎక్కడైనా అది నీడ్ అండి. అంతకు మించి అంటే మనకి చాలా ఓవర్ బడ్జెట్ అయిపోతుంది అనమాట. మనకు తెలియక ఓకే నక్షి మోడల్ కదా, సో హెవీగా ఉంటుంది డిజైన్, సో అందుకనేసి హెవీగా వేస్టేజ్ వేస్తారు అని అనుకుంటూ ఉంటామన్నమాట. బట్ అలా కాదండి, ఎక్కడైనా మ్యాక్సిమం మనకి వేస్టేజ్ తులానికి 1 గ్రామ్ అయితేనే తీసుకుంటారండి. అలాగే మీరు ప్యూరిటీ కూడా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూరిటీ చెక్ చేసుకొని వేస్టేజ్ ఎలా ఉంది, పర్సెంటేజ్, స్టోన్స్ ఎలా ఉన్నాయి, షైనింగ్ ఎలా ఉంది, స్టోన్స్ అండ్ బీడ్స్ రియలా లేదా, అలాగే కాస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు కంపేర్ టు అదర్ షాప్స్ అనమాట. నేను అలా 3 to 4 షాప్స్ కంపేర్ చేసి ఇక్కడైతే పర్చేస్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకే ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. నేను ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తున్నాను. ట్యాగ్ కూడా చూడండి, కొంచెం బ్లర్గా వస్తుంది, బట్ కొంచెం ట్రై చేశాను చూపించడానికి. ఇది కూడా చూడండి, కంటి మనకి సింపుల్గా పార్టీ వేర్గా ఎంత బాగుందో. ఇది కూడా చూడండి, మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కంటి నెక్లెసెస్ యాంటిక్లో. సో ఈ పెండెంట్ కూడా మనకి డిటాచబుల్ అనమాట, వెయిట్ మీదకైనా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, బట్ నేను కొన్ని అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పోల్కీలో వస్తుందండి. అన్నీ మనకి పోల్కీ స్టోన్స్ వస్తాయన్నమాట. చూడండి, ఇది కూడా చాలా యూనిక్గా, చాలా ట్రెండీగా ఉందన్నమాట. మనకి ఇలా బీడ్స్తో వస్తుంది. ఇలా ఎంత బాగుంది కదా, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ నేను ట్యాగ్ అయితే చూపిస్తున్నాను ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేసి. చూడండి ఒకసారి మీరు, ఇలా వస్తుందన్నమాట. 2 లేయర్స్తో మనకి పింక్ స్టోన్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది కూడా చూడండి, చాలా బాగుంది. వినాయకుడు డాలర్ వచ్చి కింద, పైన లక్ష్మీదేవితో పల్స్ అనమాట మనకి. ఇవన్నీ రైస్ పల్స్ అంటాం కదా, సో అలా. సో ఇది వచ్చేసి మనకి చాలా ఎలా అంటే ట్రెండీగా అండ్ ట్రెడిషనల్గా చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఇలా వైట్ పల్స్ కాకుండా వేరేటివైనా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా లాస్ట్ వీడియోలో చాలామంది జడ చూపియండి అని అన్నారనమాట. సో వీళ్ళ దగ్గర ఉన్న 2 మోడల్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ, జడ మోడల్స్. ఇదంతా మనకి ప్లెయిన్లో వస్తుందండి. ఇలా పైన మనకి లక్ష్మీదేవి వచ్చేసి, కింద అంతా ఇట్లా ప్లెయిన్తో డిజైన్ వస్తుంది. ఇలా వెనకల హుక్ వస్తుంది. ఇది 189 గ్రామ్స్తో అయితే వస్తుందండి మనకి. సో అంతా ప్లెయిన్తో వస్తుంది మనకి. ఇదంతా ఫ్లెక్సిబుల్ లాగా కొంచెం అలా, అంటే ఎక్కువ స్టిఫ్గా కాకుండా మనం అలా యూస్ చేసుకోవచ్చు. కింద హ్యాంగింగ్ వచ్చింది కదా మనకి జడకి, సో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ హారం అండి. ఇలా మనకి నక్షిలోనే లాంగ్ హారం అనమాట.
ఇది కూడా 73 గ్రాస్ వెయిట్ 70 నెట్ వెయిట్లో వస్తుందండి మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బొట్టుమాలనే కొంచెం కుందన్స్లో వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట మనకి ఆల్ ఓవర్ లక్ష్మీదేవితో. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది మనకి పచ్చి అండ్ నక్షి వర్క్తో వచ్చిందండి మనకి. లక్ష్మీదేవి అష్టలక్ష్మణలాగా వచ్చింది అనమాట. స్టోన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇలా బాగుంటుంది అనమాట చాలా. ఇది కూడా మనకి 104 గ్రాస్ వెయిట్తో ఉందండి. సో చూడండి చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మనకి ఎలా అంటే ఇది అన్ని లక్ష్మీదేవి కాకుండా మనకి గణేష్ వచ్చాడండి. బొట్టమాలకి మనకి గుత్తపూసలు వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చింది నక్షిలోనే. సో 72 గ్రాస్ వెయిట్తో అయితే ఉందండి. నెక్స్ట్ ఇది కూడా చూడండి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుందన్నమాట. డాలర్ కానీ పెండెంట్ కింద మనకి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అంతా చాలా యూనిక్గా వచ్చింది కోరల్స్తో సైడ్కి. చాలా బాగుంది. ఇది కూడా మనకి లాంగ్ హారం. ఇది వచ్చేసి మనకి 112 నెట్ వెయిట్తో అయితే వస్తుందండి. సో ఇది కూడా మనకి పచ్చి హారం అనమాట. నక్షిని అండ్ పచ్చి వర్క్తో అయితే వచ్చేసింది మనకి. ఇలా కావాలనుకునే వాళ్ళు ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. 112 గ్రాస్ వెయిట్తో అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బొట్టు మాలలోనే కొంచెం డిఫరెంట్గా కుందన్స్తో వచ్చిందనమాట. సో కుందన్స్కి ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. బొట్టు మాల ట్రెడిషనల్గా అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జిలేబీ హారం అంటాం కదా. సో షార్ట్ హారం అనమాట. ఇది జిలేబీ హారంలోనే నక్షితో వచ్చేసింది మనకి. ఇది కూడా ట్రెండీగా ఉందన్నమాట. 94 గ్రాస్ వెయిట్తో వస్తుంది. ఇవన్నీ మనకి ఏంటంటే ఇలా కొంచెం యూనిక్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇంకా ట్రెడిషనల్ అండ్ యూనిక్గా అలా చాలా అంటే చాలా ఉన్నాయండి మోడల్స్. నేను కొన్ని అయితే కవర్ చేశాను ఇక్కడ. ఇది కూడా చూడండి విక్టోరియన్ మోడల్ వస్తుందన్నమాట మనకి. గుత్తపూసలతో మనకి చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ మోజనో స్టోన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ హారం కూడా. సో ఇలాంటి ట్రెండీ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. 184 అయితే ఉందండి ఇది గ్రాస్ వెయిట్. చాలా బాగుంది. చాలా యూనిక్ ప్యాటర్న్ అనమాట. ఇది నేను ఇందాక చూపించాను కదా. సో ఒకసారి మీకు క్లియర్గా చూపిద్దామని చూపిస్తున్నాను. జిలేబీలో కొత్త మోడల్ అంట. సో అందుకనేసి చాలా బాగుంది. ఇక్కడ కృష్ణుడు ఉట్టి కొడుతున్నట్లు వచ్చిందనమాట. చాలా బాగుంది. 94 గ్రాస్ వెయిట్ 93 నెట్ వెయిట్ అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. యాంటిక్ పీస్ అనమాట. సో చూడండి మీకు డీటెయిలింగ్గా వర్క్ కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో మనకి. ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ నెక్లెస్. ఇప్పుడు ప్రజెంట్ జిలేబీ హారం కూడా బాగా ట్రెండ్ కదా. సో ఇలా అనమాట మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పోల్కిలో వస్తుందండి. పోల్కిలో 2 లేయర్స్తో వచ్చింది. చాలా బాగుందండి. ఇది కూడా యాంటిక్ ఫినిష్ అనమాట మనకి. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ హారం కానీ చాలా ట్రెండింగ్గా ఉంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ అండి. నక్షిలోనే ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. చూడండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇలా యాంటిక్లోనే మనకి వర్క్ చూడండి మీరు ఎంత డీటెయిలింగ్గా ఉందో మనకి. ఇవన్నీ స్వరస్కి సీజర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇది ఇంకొక ప్యాటర్న్ మనకి. అన్ని నక్షిలోనే చూపిస్తున్నాను నేను ఇక్కడ. చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి. నేను గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇది 15 గ్రామ్స్తో అయితే వస్తుందండి మనకి. లైట్ వెయిట్లో ఉన్నాయి. సో ఇది కూడా మనకి యాంటిక్లోనే ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇవన్నీ మనకి 19 గ్రామ్స్ లైట్ వెయిట్లో అయితే ఉంటాయి. సో లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళు ఇలా ప్రిఫర్ చేయొచ్చు. ఇవి కూడా చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో వర్క్ ఫినిషింగ్. లేదు మీకు ఇలాంటి కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. మీకు డార్క్ యాంటిక్ కావాలన్నా రెడ్ మ్యాట్ ఫినిష్ కావాలన్నా కూడా డిజైన్కి ఆ కలర్ అనేది వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు మీకు డిజైన్ నచ్చితే. సో చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం వెయిట్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఒకసారి ట్యాగ్ చూడండి. సో ఇది వచ్చేసి మనకి 32 గ్రామ్స్ నెట్ వెయిట్ అయితే ఉందండి. 32.98. సో కొంచెం హెవీగా ఉంటుంది ఇవి. సో హెవీగా కావాలనుకునే వాళ్ళు కూడా ఇలా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. డిజైన్ చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి యాంటిక్లోనే ఇంకొక మోడల్ అనమాట. సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలా యూస్ చేసుకోవచ్చు. 27లో 27.27
నెట్ వెయిట్లో అయితే ఉందండి. ఇది కూడా చూడండి, ఫస్ట్ చూపించిన మోడలే. సో చాలా అంటే చాలా బాగున్నాయండి జుమ్కాస్ కూడా మనకి. ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేనైతే కొన్నే కవర్ చేశాను ఇక్కడ. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి మీరు కింద కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.